ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. ఇలా ఆవేశపడితే లాభం లేదు. ఆలోచించి చెయ్యాలి. కళావతి, చీర వాష్ చేసుకుంటున్నాను. ఎందుకు? నీకోసం ఇంకొక చీర తెచ్చాను. అయిపోయింది, వస్తున్నా. మ్యాగీ, హలో మేఘనా. హలో మేఘనా, మాట్లాడవే. మేఘన అంటే కళావత? కళావత? కళావత ఎవరు? నువ్వేంటే ఈ గదిలో ఉన్నావు? చీరిద్దామని వచ్చానత్తయ్య. చీరివ్వడానికి వచ్చిందానివి కళావతి ఫోన్తో పనేంటి? ఇలా నువ్వు ఊరందరి వస్తువులు పట్టుకుంటే తప్పులేదు గాని అవతల వాళ్ళు పట్టుకుంటే మాత్రం తప్పు. ఫోన్లో ఎవరో తనని మ్యాగీ అంటున్నారత్తయ్య. దాన్ని ఎవరు ఎలా పిలిస్తే నీకెందుకే? మీకేం చెప్పినా అర్థం కాదు. ఏంటే నన్నే కసురుకుంటున్నా? దమయంతి, ఏంటి ఊరికే నా కూతురు మీద చేయి చేసుకుంటున్నావు? అది నన్ను కసురుకుంటుంది అనుపమా. నాకది కోడలా, నేను దానికి కోడల్నా? అది కాదమ్మా, చెప్పేది వినకుండా. వినలేదని అలా కసురుకుంటావా? అత్తంటే అమ్మ తర్వాత అమ్మ. అలా మాట్లాడకూడదు కళ్యాణి. ఆహా, కూతురు అనటం, అమ్మ ఆయింట్మెంట్ రాయడం చాలా బాగుంది. అయినా మీతో గొడవ పడే తీరిక నాకు లేదు గాని మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిగో నా గెలుపు మీ జీవితాలకి మలుపు. గెలిచాక మిమ్మల్ని ఒక ఆట ఆడించకపోతే అప్పుడు చూడండి. మీ అత్తయ్య గురించి తెలుసు కూడా ఎందుకమ్మా గొడవ పడతావు? నేనెలాగో శత్రువునయ్యాను. నువ్వు కూడా అవటం నాకు ఇష్టం లేదమ్మా. సారీ అమ్మా. కళావతి, నీకోసం పువ్వు తీసుకొచ్చానమ్మా, పెట్టుకు. దమయంతి అంటే ఎందుకు గొడవ పడుతుంది? ఇప్పుడు ఇదెందుకు కాల్ చేసింది? కళావత? కళావత ఎవరు? నాకు రాదు కదా అని ఇంగ్లీష్లో తిడుతుండవా? అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? పనుంది, బయటికెళ్ళాను.
గుడికి వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. తనకి ఫోన్ చేసి మ్యాగీ అన్నారేంటి? తన పేరుకి ఆ పేరుకి సంబంధమే లేదు. అలాంటప్పుడు మ్యాగీ అని ఎందుకు పిలిచినట్టు? కళ్యాణి, ఇక్కడేం చేస్తున్నావు? ఆఫీసర్, కళావతి చిన్నప్పటి నుంచి మీకు బాగా క్లోజ్ కదూ? అవును. ఏ మళ్ళీ ఏమనుమానం వచ్చింది? అనుమానమేం లేదు. తనని మీరేమైనా ముద్దుగా మ్యాగీ అని పిలిచేవాళ్ళా? మ్యాగీయా? అదేం లేదే. అందరం కళ, చిట్టి అని పిలిచేవాళ్ళం. మధ్యలో ఈ మ్యాగీ ఎవరు? ఏం లేదులేండి ఆఫీసర్. తన బ్యాగ్ మీద మ్యాగీ అని రాసుంటే అది తన ముద్దు పేరా అని అడిగాను, అంతే. అది ఆ బ్యాగ్ కంపెనీ పేరు అయి ఉంటుంది. దాని గురించి కూడా ఆలోచిస్తారా? ఆ పూలిటివ్ నేను పెడతాను. ఆఫీసర్ అలాంటి పేరే లేదంటున్నారు. మరి మ్యాగీ అని ఎందుకు పిలిచినట్టు? ఒకవేళ రాంగ్ నెంబర్ అయి ఉంటుందా? ప్రతి దానికి కళ్యాణి అడ్డుపడుతుంది. కళ్యాణిని దెబ్బ కొడితే శౌర్యని దెబ్బ కొట్టినట్టే. అందరూ అన్నిటికీ కళ్యాణి కళ్యాణి అంటున్నారు, ఒక్క ఆంటీ తప్ప. అలాంటి కళ్యాణిని దెబ్బ కొట్టానంటే టోటల్ ఫ్యామిలీని దెబ్బతీసినట్టు అవుతుంది. ఇంతకు ముందే ఫోన్ రీచ్ అవ్వలేదు, ఇంతలోనే మళ్ళీ ఫోన్ చేస్తుంది. హలో మ్యాగీ, చెప్పు. ఇందాక కూడా కాల్ చేసినట్టున్నా? అవునే, వేరే ఎవరో మాట్లాడారు. మాట్లాడారా? నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారా? ఎవరు? నాకేం తెలుసు ఎవరు మాట్లాడారో. ఎవరు మాట్లాడుంటారు? దమయంతి అంటేనా? అనుపమమ్మ? కళ్యాణినా? వీళ్ళే మాట్లాడారా లేక క్రాస్ కనెక్షన్ అయి ఉంటుందా? హలో హలో, ఇది నన్ను టెన్షన్ పెట్టి మళ్ళీ అవుట్ ఆఫ్ రీచ్ లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ మాట్లాడితే ఎవరు మాట్లాడుంటారు? ఏం మాట్లాడుంటారు? ఏంటి కళావతి అలా ఉన్నావు? పిన్ని, ఆ కళ్యాణికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. అదేంటి, మళ్ళీ ఏం పిచ్చి పని చేశావు? నేనేం చేయలేదు. నేను శారీ వాష్ చేసుకుంటుండగా నా ఫ్రెండ్ శైలజ ఫోన్ చేసింది. నాకు తెలిసి ఆ ఫోన్ కళ్యాణినే లిఫ్ట్ చేసినట్టుంది. నువ్వెక్కడ దొరికేవే తల్లి? ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పడేయడమేనా? ఇప్పుడు నువ్వు కళ్యాణికి దొరికిపోయినట్టేనా? లేదు పిన్ని, అది నా అనుమానం మాత్రమే. నిజంగా నేను ఫోకస్ పెట్టానంటే ఆ కళ్యాణి కాదు కదా, ఎవరైనా సరే కింగిరాలు తిరిగి కింద పడాల్సిందే. నా దెబ్బ అలా ఉంటుంది. సరే, నీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసిందన్నావు,
అది కళ్యాణి తీసిందేమో అంటున్నావు. ఒకవేళ ఇప్పుడు అది అడిగితే ఏం చెప్తావు? ఏముంది, రాంగ్ నెంబర్ అని చెప్తాను. అందరి ఫోన్స్ కి రాంగ్ కాల్స్ వస్తుంటాయి కదా. ఏమో, నువ్వేదో చేస్తావని ఆ సంపద నిన్నిక్కడికి పంపించింది. నువ్వేమో నాలాగే చుట్టూ తిరగడం తప్ప అసలు పనేమీ చేయలేకపోతున్నావు. అక్కడ చూడు, అది పోయి హాయిగా పూజలో కూర్చుంది. మనం చుట్టూ చేరి భజన చేద్దాం. లేదు పిన్ని, నా ఏర్పాట్లు నేను చేశాను. ఈ భాస్వరం చీర కొంగుకి కట్టుకుంటాను. నువ్వా ముడి దగ్గర భూతద్దంలో నుంచి ఎండ పడేలా చెయ్యి. ఆటోమేటిక్గా చీర కాలుతుంది. అది కళ్యాణి చేసిందని గొడవ చేద్దాం. దమయంతి అంటే ఎలాగూ కళ్యాణి విషయం కాబట్టి నాకే సపోర్ట్ చేస్తుంది. గొడవకి గొడవ అవుతుంది, పూజ ఆగిపోతుంది. జరగని పూజకి పూజలో కూర్చొని ఏం లాభం చెప్పు? పట్టుకోండి పిన్ని. అప్పుడప్పుడు నువ్వు కొంచెం మా సంపద కన్నా ప్రమాదంగా కనిపిస్తున్నావు. అక్కడ పెట్టు. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. అనుపమా, ఇలా రామ్మా. లక్ష్మమ్మ మన సంఘానికి వాళ్ళ ప్రాంతానికి నాయకురాలు. నమస్తే అండి. నమస్తే అమ్మా. పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది కదా. ఎవరి పనుల్లో వాళ్ళున్నారమ్మా, రావడం కుదరలేదమ్మా. అవునా? సరే రండి, కూర్చోండి పూజకి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి రండి, త్వరగా కానివ్వండి. నేను పెందలాడే బయలుదేరానమ్మా. ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది. అయినా ముహూర్తం దాటకుండా పూజ ప్రారంభిస్తాను. సరే కానివ్వండి. పంతులు గారు, అమ్మా, మీరొక్కరే వచ్చారేంటి? ఇంకో ఇద్దరైనా ఉండాలని చెప్పాను కదా. వచ్చేస్తున్నారమ్మా. నాతో పాటే బయలుదేరారు. కాకపోతే నేను కాస్త ముందుగా వచ్చేశాను. వీధి మలుపులోనే ఉండుంటారు. ఇంతమంది పూజారులు ఎందుకమ్మా? ఇంట్లో జరిగేది ఒక్క పూజ. దానికి అత్తయ్య గారు ఒక్కరికి చెప్తే నువ్వు ఇంకో ఇద్దరికి చెప్పావా? విషయం తెలియకుండా మాట్లాడకండి. కేవలం వరలక్ష్మి వ్రతమే అయితే పంతులు గారు ఒక్కరే సరిపోయేవారే. కానీ నేను ఈ పూజతో పాటు ఇంట్లో ఇంకో పూజ కూడా చేయిస్తున్నాను. అమ్మా, గతంలో నా మేనకోడలే కదా అన్న చులకన భావంతో పాపం కళ్యాణిని ఎంత బాధ పెట్టానో తలుచుకుంటుంటే నాకే బాధేస్తుంది. ఆ రోజు నా కొడుకేదో అనుకోకుండా తన మెళ్ళో తాళి కట్టినా ఆ తర్వాత
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అది తెలుసుకోవడానికి కాస్త ఆలస్యమైంది. అది తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య నేనే కాదు, ఇక ఏ దుష్ట శక్తులు రాకూడదని కళ్యాణిని శౌర్యని కూర్చోబెట్టి దాంపత్య వ్రతం చేయించడానికి వేరే పూజారికి కూడా కబురు చేశాను. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే అసలు నువ్వేనా అనిపిస్తుంది దమయంతి. ఏదో నా అదృష్టానికి ఫిట్స్ లేదు కాబట్టి సరిపోయింది. దీని మాటలకి దీని చేష్టలకి ఎక్కడదొస్తుందోనని భయం వేస్తోంది. అయినా గంటలో ఇంత మార్పేంటే? ఇంతకు ముందేగా మీద పడ అరిచావు కరిచావు. మీరు ఊరుకోండి, నేను గంటలో కాదు కొద్ది కొద్దిగా మారుతూనే వచ్చాను. ఆ మార్పే మీకు అర్థం కాలేదు. హఠాత్తుగా అంతగా మారాలని ఎందుకనిపించింది దమయంతి? ఇంకెందుకు, నా ఊరి కోసం, నా వాళ్ల కోసం. వద్దే, నువ్వు కొత్త కొత్త మాటలు కొత్త కొత్త విషయాలు చెప్పొద్దే. పూజ జరగబోతోంది. పూజకు ముందే సగం మంది కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. చాలే ఊరుకోండి, మీకు అన్ని తమాషాలే. ఇందులో తమాషా ఏముందే? మీరుండండి. అమ్మా నమస్కారం, ఆలస్యమైనందుకు క్షమించాలి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. కళావతి, మా వదిన ఇంత హడావిడి చేస్తుంది. తీరా పూజ మధ్యలోనే చెడిపోయిందంటే నానా గొడవ చేస్తుంది. అది మన వల్లే అంటే మనం ఇద్దరం అయిపోతాం. ఏం కాదులే పిన్ని, అది మనం చేశామని తనకెలా తెలుస్తుంది? తన పేరు చెడగొట్టడానికి కళ్యాణినే ఇలా ప్లాన్ చేసింది అని అనుకుంటుంది. ఎటు చూసినా చూపటేగా ఉంటుంది. అది నిజమేలే. పూజారి గారు, ముత్తైదులు పెద్ద మనుషులు అందరూ వచ్చేశారు. మరి వ్రతం మొదలు పెడదామా? అలాగేనమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానానంతరా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్యోస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మస్పతపన్నస్మం వైదికశ్రీవిధాయం. అమ్మవారి దగ్గర పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. కళావతి, నీకు కూడా పెళ్లి కావాలని అమ్మవారిని మొక్కుకుందు గాని పూజ మొదలైంది కదా, రా వచ్చి కూర్చో. అమ్మా, అక్షంతలు పూలు కలశం మీద వేస్తూ ఉండండి. ఓం పార్వతీ నమః, ఓం సరస్వతీ నమః, ఓం మహాలక్ష్మీదేవ్యై నమః.
సాక్షాత్ బోధాకారం వశోజ్వల. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అమ్మా, పూజ సమాప్తం అయింది. పూజారి గారు, వ్రతం అయిపోయింది కాబట్టి దాంపత్య వ్రతం కూడా మొదలు పెట్టండి. శౌర్య, కూర్చో నాన్నా.